Hi, dear Praneeth and Sister Vidya. I'm so happy, such joy to wish you both on your special day. God has brought both of you this wonderful journey and He blessed you both so much and using you for the glory of His kingdom. It's a great blessing as a family, as a husband and wife together to glorify His name. So I wish you all the best. May the Lord continue to bless you both in this wonderful journey and use you more and more for the glory of His kingdom. All the best to both of you. God bless you. Bye. It's a great privilege for me to wish from my heart a very happy wedding anniversary to Dr. Vijaya and Pastor Praneeth. I got in touch with them in 2020 through Brother Adish when he shared the links in a group. From that day on, almost never a week passed without seeing and hearing messages of Dr. Vijaya and Pastor Praneeth, including his sweet songs. I wonder at Dr. Vijaya for the different topics she gets from our Lord to share the messages. When I hear some of her messages, I take down notes and prepare PowerPoints to present while preaching at Kuwait. May God continue to bless and lead this wonderful couple to fulfill their great vision of salvation to the ends of the earth. And may they live to see their children and children's children in their own time. May God bless abundantly both of them. Thank you. Hey, my brother and sister, Dr. Vijaya and Pastor Praneeth. This is Pastor Sandra Daly here. As soon as I'm actually in the airport, I'm traveling. But the minute I heard that I could send a greeting on happy anniversary, I just stopped, dropped everything, and did it before I forget. I pray many blessings over your life from the top of your head to the sole of your feet. And I pray that you have a great time and enjoy many, many more happy success. God bless. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ప్రియులు దైవజనులు పాస్టర్ ప్రణీత్ గారు, సిస్టర్ డాక్టర్ విజయ గారికి మా యొక్క కుటుంబం తరపున, సంఘం తరపున వారి యొక్క వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు వారిని దీవించునుగాక, దేవుడు బలపరచునుగాక, అనేకమైన ఆత్మీయ వరాలతో ఫలాలతో నింపునుగాక. ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించే దేవుని యొక్క సేవకులుగా ఈ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. వారికి ఇచ్చిన గర్భఫలాలను ప్రభు ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సి మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా దేవుడికి ఆశీర్వదించి బలపరిచి ఆ యొక్క మినిస్ట్రీస్ ని ఆశీర్వదించి రకరకాలుగా శాఖోపశాఖలుగా దేవుడు వ్యాపింప చేయనట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా దేవుడు ఆశీర్వదించాలని ఒక దైవ సేవకునిగా పాస్టర్ ఏలియారాజుగా నేను కోరుచూ ఉన్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసి కుటుంబాన్ని ఆశీర్వదించాలని నేను కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేద్దామండి. మా ప్రభు తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నీ మహాకృపకై, ప్రేమకై నీ స్తోత్రము నాయన. అల్పము అయోగ్యము నాయన మమ్మల్ని ప్రేమించి నీ పనిలో సేవలో ప్రభా మీరు వాడుకొని ఉన్నారు. ప్రభా నీ సేవకులుగా ఈ దినాన్ని ప్రభా ఇగో తండ్రి సి మినిస్ట్రీస్ స్థాపించి ప్రభా పరిచయం చేయించు ఉన్నటువంటి దైవజనులు ఆయన పాస్టర్ ప్రణీత్ గారిని బట్టి, సిస్టర్ గారు డాక్టర్ విజయ గారిని బట్టి, వారిని ప్రేమించిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఆయన యొక్క సేవ పరిచర్యను బట్టి, వారితో కలిసి పనిచేస్తున్నటువంటి అనేక మంది సి మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి దైవ సేవకులను బట్టి, దేశ విదేశాలలో నాయన ఇచ్చిన పరిచర్యను బట్టి, ముఖ్యంగా అమెరికా దేశంలో వారుండి ఈ యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉంటుండగా ప్రభువాని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి
పరిశుద్ధాత్మ సహాయము ప్రభువ అనుగ్రహించమని మేము ప్రార్థన చేయించున్నాం. ప్రతి విధమైన ఆటంకం యేసు నామములో తొలగిపోవాలిగా జ్ఞాపిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా బలపరిచి వాడుకోనండి. ఆయన బుద్ధిగంతాల వరకు తండ్రి నీ బిడ్డలు సాక్షులుగా ఉండవన్నట్లుగా సహాయం చేయండి. మీ నామాన్ని హెచ్చించుకోనండి, మీ నామానికి భయపడి తెచ్చుకోండి. అద్భుతములు చూచుదము గాక, అద్భుతములు అనుభవించుదము గాక, అనేకమైన స్వస్థత కార్యములు యేసు నామములో వారి ద్వారా జరుగునుగా ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా మీ సహాయం చేయండి. మరి వివాహపు నేను దినాన్ని జ్ఞాపకం చేసుకుని నేను మీ యొక్క ఆశీర్వాదం వారి మేము ప్రకటిస్తుంటుండగా ప్రత్యేకమైన దీవంతో నింపి నడిపించవలసిందిగా యేసు ప్రభువా దివ్య నామమున వేడుకలు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I praise God for this wonderful time, and what a joy to see Brother Praneeth and Sister Vijaya celebrating their wedding anniversary. Indeed, it's the God's plan upon their life, and we see the Lord is doing wonderful things to this couple, and they are reaching out to the entire nation, to the unreached people, and it's been a blessing for their life, and we pray that God will use them more powerfully in coming days. And even as we believe that what's the wonderful promise in Deuteronomy 28:1, that Lord is going to lift you up above all the nations, and be prepared that something big ahead God is going to do in your life. And in midst of all the situations, whatever you are seeing through, but God is going to elevate you all to a higher position, and the anointing levels upon your life is going to be increased. And wherever you declare the word and speak the word, my sister, my brother, I'm telling you, God is going to touch many more people. Many more people will be added into the kingdom of God, and the discipleship, all that whatever you're doing for the glory of God, you will see the fruit and the harvest for the kingdom of God. God bless you all. I speak a blessing upon your lives, so that you will be more attempting great things for our great God. God bless you all. Praise God. నేను సియోను తెలుగు సువార్త సంఘం దుబాయ్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు డానియల్ ప్రసాద్. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని బట్టి మీ ముందుకు వచ్చాను. సి మినిస్ట్రీస్ ద్వారా అనేక మందిని ఆత్మీయతలో బలపరుస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి పాస్టర్ ప్రణీత్ గారు మరియు డాక్టర్ విజయ్ గారికి దేవుడు వారి వైవాహిక జీవితంలో మరొక నూతన దయ కిరీటాన్ని దయచేసిన దేవత దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ, వారికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున అలాగే మా సంఘం తరపున వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని రాబో దినాల్లో అత్యద్భుతంగా బలముగా వాడుకుని ఆయన సేవా పరిచర్యలో ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా మేమందరము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మరి పాస్టర్ ప్రణీత్ గారికి, సిస్టర్ విజయ గారికి వివాహ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. వారు ఇంకను బహుబలముగా దేవుని పరిచయంలో వాడబడలాగున మరి వారి వైవాహిక జీవితం, కుటుంబ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండేలాగున మేము ప్రార్థిస్తున్నాము. మరి శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాము. ఇంకా రానున్న దినాల్లో బహుబలముగా దేవుడు వారిని వాడుకున్నాం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hello, praise the Lord. Greetings to you all in the most matchless name of our Lord and Savior Jesus Christ, especially Vijayakka and Pranithanna. I am so personally blessed and revived by C Ministries, which was started by Vijayakka and Pranithanna. Especially in this pandemic, in this lockdown, the word that God spoke through Vijayakka and also the worship of Pranithanna, we were so much blessed. And when they came to Vizag, Visakhapatnam, because I'm from this place, Visakhapatnam, we were personally blessed, and
God gave me an opportunity to be a part of the ministry. Before Akka could share the word, I led the worship, and I'm so excited to hear a testimony from Pranitana saying that before Akka goes into the word, she used to worship in the worship sessions that I used to do in the lockdown, and I'm so overwhelmed and I'm so privileged and honored to listen this kind of statements from great woman of God and man of God, and I'm so excited and I'm so privileged to wish them on their anniversary. Anna, I'm in happy married life and congratulations. We wish that God would give you so many years of togetherness in your life, and maybe you be more useful for the kingdoms, for the Lord's kingdoms to be expanded in this end days. And once again, wishing you congratulations on your wedding anniversary. Looking forward to see you in India, as I got a call in the evening that you'll be visiting soon to India. So looking forward to see you, Anna and Vadana. Once again, congratulations.